ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నోటిఫికేషన్కు ఎస్ఐ నోటిఫికేషన్స్కి ఆశగా ఎదురు చూస్తున్న అభ్యర్థులందరూ కూడా నిన్నటి రోజున ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని వెలుబుచ్చడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భాగంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను మేము నిరుద్యోగులకు ప్రభుత్వ రంగంలో భర్తీ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలని ఎట్ ఏ టైం 2025 సంవత్సరంలో భర్తీ చేయాలి. అందులో ఎక్కువగా సింహభాగం పోలీసు అండ్ ఎస్ఐ నోటిఫికేషన్లో ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నిన్నటి రోజున పోలీసు అభ్యర్థులు రోడ్డెక్కడం జరిగింది. అయితే పోలీస్ అభ్యర్థుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 46 వలన 2022లో చాలా మంది అభ్యర్థులు చాలా దారుణంగా లాస్ అవ్వడం అనేది జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే జీవో నెంబర్ 46ను కూడా మేము ఆ జీవోను మొత్తం తీసేస్తాము, దానిని పరిగణలోకి తీసుకోము, దానిపైన ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అభ్యర్థులకు ఇబ్బందికరంగా ఉన్న జీవో నెంబర్ 46ను ప్రభుత్వం వెనుకకు తీసుకుంటుందని చెప్పేసి అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు ప్రతి ఒక్కరు మాట్లాడినారు. దానిపైన ఒక కమిటీ కూడా వేసినారు. మరి ఆ కమిటీ ఎలాంటి నిజాలు నిగ్గు తెలిసింది, అభ్యర్థులకు ఏ విధంగా వాళ్ళకు మరి సానుకూలంగా వాళ్ళ నివేదికను ఇచ్చింది అనేది ఇంతవరకు అయితే తెలియదు. కేవలము కాలయాపనతోని నోటిఫికేషన్స్ ఇవ్వకుండా లేట్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా ఆరోపించడం జరిగింది. జీవో నెంబర్ 46 వలన గ్రామీణ జిల్లాలలోని అభ్యర్థులకు చాలా లాస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా అర్బన్ జిల్లాలకు ఎక్కువగా రిక్రూట్మెంట్లో లాభం ఉంటుంది. అర్బన్ జిల్లాలలో ఉండే అభ్యర్థులు పోలీస్ నోటిఫికేషన్స్లో ఎస్ఐ నోటిఫికేషన్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టారు. అక్కడ ఖాళీలు ఎక్కువ ఉంటాయి, అభ్యర్థుల కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. గ్రామీణ జిల్లాలలో ఎక్కువగా అభ్యర్థులు శరీర దారుఢ్యము గ్రామీణ ప్రాంతాలలో చాలా బాగా ఉంటుంది. ఒక పోలీసు కావాల్సిన ఒక ఫిట్నెస్ ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్రామీణ జిల్లాలలో ఎక్కడైనా కానీ ఎక్కువ అభ్యర్థులు పోలీసు అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతా ఉంటారు. ఇది నిజం. సో నిన్నటి రోజున మన పోలీసు అభ్యర్థులు ఏమని మాట్లాడుతున్నారంటే 2016 సంవత్సరంలో, 2018 సంవత్సరంలో, 2022 సంవత్సరంలో 3 సార్ల మనకు పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ పడినాయి. దీనిలో ప్రతి నోటిఫికేషన్కు 15,000కు తగ్గకుండా నోటిఫికేషన్ పడింది. దాని వలన చాలా మంది అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఈసారి కూడా 2025 సంవత్సరంలోని జాబ్ క్యాలెండర్లో మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలలో 15,000కు తగ్గకుండా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వండి, ఒక 1000 నుంచి 1500 తగ్గకుండా ఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వండి అని వాళ్ళు ప్రధానమైన డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ డిమాండ్ను మరి ఎంతవరకు ప్రభుత్వము పరిగణలోకి తీసుకుంటుందో, వాళ్ళ డిమాండ్ని ఎంతవరకు ప్రభుత్వం స్వాగతిస్తుందో మనం అయితే చూడాల్సిన పరిస్థితి ఉండింది. మెయిన్గా మనకు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారి హయాంలో 2016లో సూపర్ రిక్రూట్మెంట్ 15,000తోనే మరి పోలీస్ కానిస్టేబుల్ బ్రహ్మాండంగా వచ్చింది. 2018లో మళ్ళీ ఎట్ ఏ టైం వేసిండు, మళ్ళీ 2022లో కూడా వేసేసిండు. ఎక్కువగా ఎవరైనా కేసీఆర్కి రుణపడి ఉండాలి అనుకున్న వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు 100% చెప్తాను నేను. ఎందుకంటే అసలు ఉమ్మడి రాష్ట్రంలో అంత పెద్ద నోటిఫికేషన్ వాళ్ళే పడ్డా కూడా మన జిల్లాలల్లో అరకొర పోస్టులు ఉండేవి. అన్నీ కూడా మనకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఎక్కువ ఉండేవి, ఏఆర్ పోస్టులు ఎక్కువ ఉండేవి, కానీ సివిల్ చాలా తక్కువ ఉండేది. అలాంటిది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సివిల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ లో ఎక్కువ పోస్టులు కనిపించడం అనేది కూడా జరిగింది. అయితే పోలీస్ అభ్యర్థుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వివి శ్రీనివాసరావు, ఇతను ఆంధ్ర పోలీస్ అధికారి. ఈయనను తక్షణమే బోర్డు చైర్మన్గా తొలగించాలి, లేకపోయి ఉంటే మేము రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం, మేము రోడ్డెక్కి దారుణంగా ధర్నాలు చేస్తాము, అతన్ని ఎమ్మటే పోలీస్ రిక్రూట్మెంట్ చైర్పర్సన్ నుంచి తీసివేయాలి చైర్మన్కి వెళ్ళి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసినారు. మరి ఎంతవరకు ప్రభుత్వం వీళ్ళ డిమాండ్ని పరిగణలోకి తీసుకుంటుందో అనేది చూడాల్సిన పరిస్థితి ఉండింది. నిజమే,
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో చాలా మంది మ్యాక్సిమం లేదన్న ఒక 4 లక్షల నుంచి 5 లక్షల మంది అభ్యర్థులు పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, ఎస్ఐ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా తొందరగా ఉద్యోగాలు వచ్చే నోటిఫికేషన్లు అంటే పోలీసులు, టీచర్లే. ఎందుకంటే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలకు ఎక్కువ మొత్తంలో ఉపాధి ప్రభుత్వ రంగంలో దొరికే కొలువులు ఏవంటే ఓన్లీ టీచర్ అండ్ పోలీసు, కానిస్టేబుల్, ఎస్ఐ. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవి వేల సంఖ్యలో కొద్ది పడతాయి. ఇప్పుడు డిఎస్సి అయినా వేల సంఖ్యలో కొద్ది పడుతుంది, కానిస్టేబుల్ అయినా వేల సంఖ్యలో కొద్ది పడుతుంది. మరి గ్రూప్ 1 తీసుకుంటే వందల సంఖ్యలే, గ్రూప్ 2 తీసుకుంటే వందల సంఖ్యలే. అవి మీ జోన్లో చూసుకోవాలి, మీ మల్టీ జోన్లో చూసుకోవాలి, స్టేట్లో చూసుకుంటే మన 10ల సంఖ్యలే. గ్రూప్ 3 కూడా అంతే, అవి కూడా 10ల సంఖ్యలో వందల సంఖ్యలో పడతాయి. కానీ డిఎస్సి ఒకటి మనకు వేల సంఖ్యలో కనిపిస్తుంది. మనకు పోస్టులు కూడా పోలీసులలో చాలా ఎక్కువ ఉంటాయి, అవి జిల్లా వైజ్ చూసినా కూడా వేలలోనే కనిపిస్తాయి. చాలా మంచి పోస్టులు, తొందరగా మీ జీవితంలో స్థిరపడే పోస్టులు. చాలా మందికి రూరల్ అభ్యర్థులకు చాలా మందికి ఎలా ఉంటుందంటే అభ్యర్థులకు యూనిఫామ్ నా ఒంటి మీద ఉండాలి, కాకి డ్రెస్ నా ఒంటి మీద ఉండాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి. ఆ డ్రీమ్ను మీరు ఈ రోజున నెరవేర్చుకోవడానికి, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి మీ ముందరికి 2025 రాబోతుంది పోలీస్ నోటిఫికేషన్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్. ఇవి మీకు 2 విధాలుగా పరీక్షలు ఉంటాయి, మీకు తెలుసండి. ఒకటేమో ఈవెంట్స్ ఉంటాయి, గ్రౌండ్ ఈవెంట్స్. ఒకటేమో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ 2 పేపర్లు ఉంటాయి, ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి. కొద్దిగా హార్డ్ వర్క్ చాలా దారుణంగా చేయాలి. ఎందుకంటే ఇతర ఎగ్జామ్తో పోల్చుకున్నప్పుడు, ఇతర ఎగ్జామ్స్ అంటే మనకు గ్రూప్ 4 లాంటి, గ్రూప్ 3 లాంటితో పోల్చుకున్నప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఉండే ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళు నిర్వహించే విధానం కూడా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డే నిర్వహిస్తుంది, ఏ ఏజెన్సీలకు ఇవ్వదు. పోలీసు రిక్రూట్మెంట్కు స్వతహాగా వాళ్ళకి ఎగ్జామినేషన్ సొంతగా వాళ్ళే నిర్వహించుకుంటారు, వాళ్ళే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు, వాళ్ళే ఎగ్జామ్ పెడతారు, వాళ్ళే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వాళ్ళే స్టార్ట్ చేస్తారు. అంతా బాగుంటుంది. ఈజీగా ఉద్యోగం పొందడానికి అయితే అది మంచి అవకాశం అని మళ్ళీ చెప్తూ ఉన్నా. చాలా మంది మిత్రులు పోలీస్ కానిస్టేబుల్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. నేను చెప్తున్న బ్రదర్స్, మేలో 100% వస్తుంది. పోలీసు నోటిఫికేషన్లో ఎలాంటి లోపాలు లేవు, ఎలాంటి అడ్డంకులు లేవు. పోలీస్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ 100% వస్తుంది. ఎవరైనా డిగ్రీ ఉన్న బ్రదర్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2 ప్రిపేర్ అయితే మీకు 2 ఉద్యోగాలు వస్తాయి. చాలా మంది గతంలో 2 ఉద్యోగాలు సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా 2 ఉద్యోగాలు 100% సాధిస్తారు. అది పక్కా ప్లాన్తో చదవండి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు గ్రౌండ్ ఈవెంట్స్కి ఎంత టైం పెట్టేసుకుంటారో, ఖచ్చితంగా ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్కి కూడా ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి కూడా మీరు ప్రిపరేషన్ టైం అనేది పెట్టేసుకోవాలి. నువ్వు ఈవెంట్స్ వచ్చి ఎగ్జామ్ లాస్ అయితే కష్టము. రిటర్న్ ఎగ్జామ్లో నీకు మరి గ్రౌండ్ ఈవెంట్స్ మార్కులు కలుపుతాయి కాబట్టి కొద్దిగా స్పోర్ట్స్ ఆ విధంగా ఎవరైతే టచ్ ఉంటుందో వాళ్ళకి ఇంకా బెటర్ అన్నమాట. స్పోర్ట్స్ వాళ్ళకి కూడా స్పోర్ట్స్ కోటా ఉంటుంది, ఆ విధంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అంతా తెలుసు, మీరు బాగా చదవండి. మరి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. మనకున్న సమాచారం ప్రకారం పోలీసులు నోటిఫికేషన్ ఒక 15,000తో రాబోతుంది, ఎస్ఐ ఖచ్చితంగా ఒక 1000తో రాబోతుంది. 100% మీకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ.